హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనందరం ఎక్కువగా తెలుసుకుంది ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ లేదా ఆర్టిస్ట్స్ యొక్క సక్సెస్కి మెయిన్ కారణం ఒరిజినాలిటీ. అంటే వాళ్ళే ఓన్గా క్రియేట్ చేసిన బిజినెస్ నుంచే సక్సెస్ వస్తుంది అని. కానీ నిజానికి చాలా వరకు సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ అవ్వడానికి రహస్య కారణం తస్కరించడం. అవును, మన భాషలో చెప్పాలంటే కాపీ కొట్టడం. ఉదాహరణకి ఫ్లిప్కార్ట్ని తీసుకోండి, ఇది అమెజాన్ నుంచే ఇన్స్పైర్ అయ్యారు. అలాగే ఒక ఆర్టిస్ట్ ఎవరినైనా తీసుకోండి, ప్రపంచంలోనే ఫేమస్ అయిన పికాసో కూడా కాపీ కొట్టాడు, ఇన్స్పైర్ అయ్యారు. ఆల్ ఆర్ట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్స్ ఇన్ఫ్లుయెన్సెస్. ఏ ఆర్టిస్ట్ అయినా కూడా తన ఆర్ట్ వెనక ఎన్నో ఆర్ట్స్ నుంచి పొందిన ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అండ్ ఇదేదో పెద్ద పాపం అని అనుకోకండి, ఎందుకంటే మనం కూడా మన తల్లిదండ్రుల కాపీలమే. మనలో ఉన్న డిఎన్ఏ ఒరిజినల్ కాదు, మన తల్లి అండ్ తండ్రుల డిఎన్ఏల మిశ్రమమే మనం. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయితే యథేచ్ఛగా కాపీ కొట్టేసుకోవచ్చా అని. కాదు, ఒక గ్రేట్ ఆర్ట్ ఎందుకు గ్రేట్ అనిపించుకుంటుంది? అసలు క్రియేటివ్ పీపుల్ ఎలా కాపీ కొట్టి సక్సెస్ అవుతారు? ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు నేను చదివిన పుస్తకమే స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్. ఎస్, సరిగ్గా దొంగతనం చేయడం కూడా ఒక కళ. అది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం, పదండి. ముందుగా ఫైండ్ యువర్ హీరో. ఒక ఆర్టిస్టిక్ వర్క్ ఎప్పుడు మొదలవుతుందంటే ముందు మనం ఎలాంటి ఆర్ట్ నుంచి ఇన్స్పైర్ అవ్వాలో తెలిసినప్పుడు. సో ముందు మనల్ని ఇన్స్పైర్ చేసే ఆర్ట్స్ మన చుట్టూ ఉండేలా చూసుకోండి. ఉదాహరణకి మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనుకుంటే మీరు ఎక్కువగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఫిల్మ్ మేకర్స్ యొక్క ఫిల్మ్స్, వాళ్ళ పుస్తకాలు మీ చుట్టూ పెట్టుకోండి. ఆ ఫిల్మ్ మేకర్ని మీ హీరోలా పెట్టుకోండి. నెక్స్ట్ మీ హీరోని ఇన్స్పైర్ చేసిన 3 హీరోస్ ఎవరో తెలుసుకోండి, వాళ్ళ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టండి. అలా మీరు ఒక ఆర్టిస్టిక్ ఫ్యామిలీ ట్రీని తయారు చేసుకోండి. అండ్ ఆ హీరోస్ చేసిన వర్క్లో నిమగ్నం అయిపోండి. వాళ్ళు చేసిన వర్క్స్ గురించి తెలుసుకోవడం, ఆ ఐడియాస్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం చేయండి. అండ్ తెలుసుకునే కొద్దీ కొత్త కొత్త హీరోస్ వస్తుంటారు. అండ్ అలా ఆ ఆర్టిస్టిక్ ఫ్యామిలీ ట్రీ కూడా పెద్దగా అవుతూ ఉంటుంది. అలాగే మీ ఐడియా అబౌట్ ద ఆర్ట్ కూడా పెద్దగా అవుతూ ఉంటుంది. సో ముందు మీ హీరో ఎవరు, ఆ హీరోకి హీరోస్ ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు ద ఆర్ట్ ఆఫ్ తస్కరించడంలో మొదటి మెట్టు మీరు ఎక్కుతారు. ఉదాహరణకి మీలో ఎవరికైనా స్వామి వివేకానంద ఇష్టమైన హీరో అనుకోండి, ఆయన గురించి చదవండి, ఆయన గురువులు ఎవరో తెలుసుకోండి. స్లోగా మీరు ఆయనలాగా రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. రీసెంట్గా నేను కుక్కు ఎఫ్ఎంలో రిఫ్లెక్షన్స్ అనే ఆడియో బుక్ విన్నాను. అది చాలా మంచి సోర్స్ స్వామి వివేకానంద గురించి తెలుసుకోవడానికి. సో మీరు కుక్కు ఎఫ్ఎంలో ఇలాంటి ఎంతోమంది హీరోస్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ 1 వీక్ ఫ్రీ ట్రయల్ కూడా కుక్కు ఎఫ్ఎం వారు అందిస్తున్నారు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి, మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్, కాపీ యువర్ హీరోస్. మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టు ఒరిజినల్ అంటూ ఏముండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ. ఇది మనం చెప్పుకున్నాం. కానీ దాని అర్థం ఎవరో వర్క్ మనం ఎత్తేసి నా వర్క్ అని చెప్పుకోవడం మాత్రం కాదు. సో ముందు మీకంటూ ఒక క్రియేటివ్ జర్నీ ఎలా చేయాలో ఐడియా లేకపోతే మీ హీరోస్ నుంచి కాపీ కొట్టడం మంచిది. దీన్ని కాపీ కొట్టడం కంటే కూడా ఇమిటేషన్ అని అనుకోవచ్చు. అంటే మీ హీరో యొక్క స్టోరీ తెలుసుకోండి, వాళ్ళ వర్క్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ పని చేయడానికి వాళ్ళకున్న మోటివేషన్ ఏమై ఉండొచ్చు అనేది ఆలోచించండి. ఉదాహరణకి రీసెంట్గా ఒక ఫంక్షన్లో సుకుమార్ గారు చెప్పారు తాను మణిరత్నం ఫ్యాన్ అని, ఆయనలాగా మూవీస్ చేయాలని అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను అని. అలాగే చాలామంది మ్యూజిషియన్స్కి ఇళయరాజా ఇన్స్పిరేషన్తో వస్తారు, కానీ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ చేస్తూ వీళ్ళ ఓన్ క్రియేషన్ని వాళ్ళు బయటకు తెస్తారు. అది ఎలా అంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ వర్క్ని కాపీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ వర్క్లో మీకు ఇంకా బెటర్ చేయొచ్చు అనే ఐడియాస్ వస్తాయి. అండ్ మీరు ఇన్స్పైర్ అయిన వర్క్తో ఆ ఐడియాస్ని జత చేసినప్పుడు మీదంటూ ఒక కొత్త అవుట్పుట్ వస్తుంది. రాజమౌళి చాలామంది ఫిల్మ్ మేకర్స్ నుంచి ఇన్స్పైర్ అవుతారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, కొంతమంది ఫిల్మ్ సీన్స్లోని వీక్నెసెస్ని తీసుకుని దాన్ని ఇంకా బెటర్ చేసే ప్రయత్నం చేస్తాను అని రాజమౌళి గారు చెప్పారు. అందుకే రాజమౌళి ఫిల్మ్స్ చూసినట్టే ఉంటాయి, కానీ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో మీ హీరో వర్క్స్లోని వీక్నెసెస్ ఏమిటో చూడండి, అండ్ దాన్ని ఎలా బెటర్ చేయగలరో ఆ ప్రయత్నం మీరు చేయండి. నెక్స్ట్, సైడ్ ప్రాజెక్ట్స్ అండ్ హాబీస్ ఆర్ ఇంపార్టెంట్. చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళకి నచ్చిన పని చేస్తున్న సమయంలో ఆ పీరియడ్లో వేరే హాబీస్ని, వాళ్ళకున్న సైడ్ ప్రాజెక్ట్స్ని ఆపేస్తారు. కానీ ఇలా ఆపేస్తే మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మీరు విసిగిపోయి బ్రేక్ తీసుకోవాలంటే ఏం చేస్తారు? అందుకే మీ హాబీస్ని మీరు ఫాలో అవ్వాలి. అన్నీ మానేసి ఒక సైంటిస్ట్లా దాని వెనక పడిపోతే బుర్ర ఫ్రై అయిపోతుంది. అందుకే యూ షుడ్ లెట్ యువర్ మైండ్ వ్యాండర్. కొన్నిసార్లు మీరు బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ స్టేజ్లోకి వెళ్ళాలి. మీ హాబీస్లో బ్యాడ్మింటన్ ఉందనుకోండి, ఆడండి. అప్పుడు మీకున్న క్రియేటివ్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఎక్కువ ఒకదాని మీద థాట్ పెడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఇలాంటి హాబీసే మన మైండ్ని మళ్ళీ ట్రాక్లోకి తెస్తాయి. షేర్ యువర్ వర్క్ విత్ అదర్స్.
మనందరికీ ఫేమస్ అవ్వాలని ఉంటుంది, లేదు అన్నాడంటే అది నిజం కాదు. కానీ కొంతమంది చాలా తొందరగా ఫేమ్లోకి వెళ్ళిపోవాలని కంగారు పడిపోతారు, తప్పులు చేస్తారు. అండ్ అది మనం చేయకూడదు. సో దానికి మీరు ఫాలో అవ్వాల్సింది అబ్స్క్యూరిటీ, అంటే దాపరికం. అబ్స్క్యూరిటీ గివ్స్ ఛాన్స్ టు మేక్ మిస్టేక్స్ అండ్ బీ క్రియేటివ్. స్టార్టింగ్లో మన వర్క్ బిగినర్స్ లెవెల్లో ఉంటుంది అండ్ అది మనకే అంతగా నచ్చదు. కానీ మనలో ఒక తొందర ఉంటుంది, ఈ ప్రపంచానికి చూపించేయాలి నా పనిని అని. అక్కడ కంగారు పడకండి. ఈ స్టార్టింగ్ స్టేజ్లో జనాలకి చూపిస్తే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు అండ్ మనకి ఇంకా వర్క్ చేయాలనే మూడు ఉత్సాహం రెండు పోతాయి. సో స్టార్టింగ్ మీ వర్క్ని మీరు ఫ్రీగా ఎవరి ప్రెషర్ లేకుండా చేయండి, మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేయండి. కానీ మళ్ళీ లాస్ట్కి మనకి వ్యాలిడేషన్ కావాలి. మన పని మన దగ్గర ఉంటే లాభమే ఉంటుంది. సో ఎప్పుడైతే మీ వర్క్ ఇది బయట వాళ్ళకి చూపించచ్చని మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారో అప్పుడు మీ వర్క్ని బయట పెట్టండి. మెయిల్స్లో షేర్ చేయండి, ఇన్స్టాలో షేర్ చేయండి, యూట్యూబ్లో పెట్టండి, మీ ఇష్టం. సో మీరు ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అంటే మీరు దాపరికంతో స్టార్ట్ చేసి అందరికీ తెలిసేలా షేర్ చేయడం దాకా మీరు ఆ జర్నీలో మీరు ప్రోగ్రెస్ అవ్వాలి. అండ్ దీనికి నా సజెషన్ ఏంటంటే మీ వర్క్ని చూపించుకోవడానికి మీకంటూ ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ పెట్టుకోండి. ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైనా సరే మీ వర్క్ని జనాలకి చూపించడం ఒక ఆర్టిస్ట్గా మీకు ఉండాల్సిన ముఖ్య లక్షణం. బిల్డ్ యువర్ ఓన్ వరల్డ్. చాలాసార్లు నాకు ఇన్స్పిరేషన్ కావాల్సినప్పుడు నేను ట్రావెల్ చేస్తాను, హిల్స్, బీచెస్, రివర్స్, ఏదైనా సరే. కొంతమందికి హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, కానీ ఎప్పుడు మనం ట్రావెల్ చేయలేం. అంత డబ్బు అంత టైం మన దగ్గర ఉండదు. సో మనం మన వర్క్ స్పేస్లో మనల్ని ఇన్స్పైర్ చేసే ఆర్టిస్ట్ వాళ్ళ ఫొటోస్, వాళ్ళ వర్క్ని పెట్టుకోవడం, మనల్ని ఇన్స్పైర్ చేసే కోట్స్ని పెట్టుకోవడం చేయాలి. ఇక్కడ మనకి ఈ పుస్తక రచయిత ఇస్తున్న ఒక సలహా ఏంటంటే మన ప్లేస్ మొత్తాన్ని ఎలక్ట్రానిక్స్తో, అంటే ఈ కంప్యూటర్తో, ఫోన్స్తో, ఇలాంటి వాటితో నింపుకుంటే సరిపోదు. వీ నీడ్ టు యూజ్ అవర్ హ్యాండ్స్ ఆల్సో. ఒక ఆర్టిస్ట్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి చాలా ముఖ్యం చేతులతో పనిచేయడం. సో మీ స్పేస్లో ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉన్నా కూడా కేవలం ఒక చిన్న స్పేస్ పెట్టుకోండి, ఒక టేబుల్, ఒక చైర్ పెట్టుకుని అక్కడ కేవలం బుక్ అండ్ పెన్ పెట్టుకోండి. ఇది మీ ఐడియేషన్ ప్లేస్గా దీన్ని మార్చుకోండి. సో వర్క్ స్పేస్ 2 డివిజన్స్లో ఉండాలి. ఒకటి కంప్లీట్లీ ఎలక్ట్రానిక్స్, అంటే కంప్యూటర్, ఫోన్ ఇవన్నీ ఉండాలి. రెండవది జస్ట్ బుక్ అండ్ పెన్. అండ్ ఈ పాయింట్లో ముఖ్యమైనది ఈ స్పేస్లో ఉండిపోవడం కాదు, అప్పుడప్పుడు ఆల్సో లెర్న్ టు లీవ్ ద స్పేస్. ఎప్పుడైనా సరే మనకు ఒక కొత్త పర్స్పెక్టివ్ కావాలి అని అనిపించినప్పుడు ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలి. దగ్గరలో ఉన్న ఒక ఊరు, మీరు చూడని ప్లేస్ ఏదైనా సరే వెళ్ళండి, చూడండి, ఒక కొత్త పర్స్పెక్టివ్తో తిరిగి రండి. నెక్స్ట్, బీ బోరింగ్. నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన పాయింట్, లైఫ్లో క్రియేటివ్గా పనిచేయాలంటే మనం బోరింగ్గానే ఉండాలి. బోరింగ్గా ఉండడం అంటే ఉదయాన్నే లేవడం, వాకింగ్ చేయడం, ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని పాటించడం. ఇది చెప్పినప్పుడు చాలామందికి బోరింగ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగం చేసేవాళ్ళు వీకెండ్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు, వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. వీకెండ్ నైట్స్ అంతా ఎంజాయ్ చేసేయాలని తాగేయడం, వేరేవి చేసేయడం, మళ్ళీ మండే పొద్దున్నే ఏడుస్తూ ఆఫీస్కి వెళ్ళడం మనం చూసాం, మనం కూడా అనుభవించాం. మళ్ళీ వీకెండ్ కోసం ఎదురు చూస్తాం. సో ముందు మనం బోరింగ్గా ఉండడం మంచిది అనే విషయం తెలుసుకోండి. ఎక్కడో ఏదో ఎంజాయ్ చేయాలి అని ఉన్న ఎనర్జీ అంతా వేరే దాంట్లో వాడేస్తే మీ పనిలో మీకు ఎనర్జీ ఉండదు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి, టైంకి తినండి, వాకింగ్ చేయండి, బాగా నిద్రపోండి. మనకు ఉంది ఈ ఒక్క శరీరమే, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. స్టే అవుట్ ఆఫ్ డెప్ట్. అనవసరమైన విషయాల కోసం అప్పులు చేయకండి. అప్పులు లేకపోతే సుఖం ఉంటుంది. అండ్ కీప్ యువర్ డే జాబ్. ఏదో ఐడియా వచ్చింది నేను చేసేస్తా, నేను ఉద్యోగం మానేస్తా అని అనకుండా ఆ జాబ్ చేయండి, ఆ జాబ్ని ఉంచుకోండి. స్లోగా మీరు సైడ్ జాబ్, సైడ్ హజిల్ క్లిక్ అయితే అప్పుడు మానేయండి. అండ్ ఈ పుస్తకంలో చివరి పాయింట్, క్రియేటివిటీ ఈజ్ సబ్ట్రాక్షన్. ఈ మాట పుస్తక రచయిత ఎందుకు అన్నాడంటే, మీరే చూడండి, మీ దగ్గర ఒక రోజులో చేయడానికి 1000 పనులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? స్ట్రెస్తో కింద పడిపోతారు, ఏ పని చేయరు. అందుకే పెద్దలు అన్నారు, లిమిటేషన్ ఈజ్ ఫ్రీడమ్. హద్దులో ఉండాలి. మనకి ఒక రోజులో చేయడానికి 3 పనులే ఉన్నాయనుకోండి, 3 పనులే చేస్తాం. సో మీరు క్రియేటివ్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా అక్కర్లేని అనవసరమైన పనులు తీసేయండి, కొన్నే పెట్టుకోండి. నన్ను నమ్మండి, యూ కాంట్ డూ ఎవ్రీథింగ్. అన్నీ మనం చేయలేం. సో మీ డేని క్లియర్గా పెట్టుకోండి, వాటికి మాత్రమే స్టిక్ అవ్వండి, చాలు. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. అండ్ వీడియోలోని పాయింట్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఫైండ్ యువర్ హీరో. మీరు ఇన్ఫ్లుయెన్స్ లేదా ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్న హీరోని సెలెక్ట్ చేసుకోండి. అతని వర్క్, అతనికి నచ్చిన వాళ్ళ వర్క్స్ అన్నీ స్టడీ చేయండి. కాపీ యువర్ హీరోస్. ముందుగా వాళ్ళని ఇమిటేట్ చేయండి. స్లోగా వాళ్ళ వర్క్లోని వీక్నెస్ని మీరు ఓవర్కమ్ చేస్తూ మీ వెర్షన్ రెడీ చేసుకోండి. సైడ్ ప్రాజెక్ట్స్ అండ్ హాబీస్ ఆర్ ఇంపార్టెంట్. ఈ వర్క్ కోసం మీ హాబీస్ని వదులుకోకండి, అప్పుడే మీకు ఉండే మెంటల్ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి. షేర్ యువర్ వర్క్ విత్ అదర్స్. ముందు మీ వర్క్ మీద మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీ వర్క్ని ఎవరికి చూపించకండి, తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చాక అందరికీ చూపించండి. బిల్డ్ యువర్ ఓన్ వరల్డ్. మీ వర్క్ ప్లేస్ 2 భాగాలుగా ఉండాలి. మొదటి భాగంలో కంప్యూటర్, ఫోన్ ఇలాంటివన్నీ ఉండాలి. రెండో భాగంలో బుక్ మాత్రమే ఉండాలి. అలాగే ఆ స్పేస్ నుంచి కూడా బయటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. బీ బోరింగ్గా ఉండండి, రొటీన్కి స్టిక్గా ఉండండి అండ్ వదలకుండా ఫాలో అవ్వండి. క్రియేటివిటీ సబ్ట్రాక్షన్.
అన్ని పనులు చేసేస్తా అని అనకండి, అన్నీ చేయలేం. సో లిమిటేషన్లో ఫ్రీడమ్ ఉంది, అది ఎత్తుక్కోండి. అండ్ చివరిగా నాకు ఒక కామెంట్ చేయండి, మీరు ఇన్స్పైర్ అవుదాం అనుకుంటున్న మీ హీరో పేరుని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.